సినీ గీత రచయిత వేటూరి సుందర రామమూర్తి 90వ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెదకల్లపల్లిలో ఘనంగా జరిగాయి. సాహిత్యానికి సంబంధించి వేటూరి రచించిన 6 పుస్తకాలను శ్రీ దుర్గా పార్వతి సహిత నాగేశ్వర స్వామి ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుస్తకాలను ఆవిష్కరించి గ్రామ ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఏపీ హైకోర్టు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ దంపతులు, తానా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుందరమూర్తి గారి 90వ జయంతి వేడుకల్ని ఈ రోజున పల్లెపల్లి గ్రామంలో జరుపుకోవడం మనందరి యొక్క అదృష్టం అని చెప్పి భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గవర్నీయులు గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారికి, వారి సతీమణి గారికి, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే దాని ప్రధాన కారకుడు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు. వారు తానాకి పూర్వ అధ్యక్షులుగా పనిచేశారు. వేటూరి సుందరమూర్తి గారి సాహిత్యాన్ని అంతా కూడా గ్రంథస్థం చేయాలి, భావితరాలకు అందించాలి అన్న ఒక మహదాశయంతో గత 8 సంవత్సరాలుగా ఆయన రాసిన వేలాది పాటలను కానీ మిగతా రచనలు కానివ్వండి, వాటన్నిటిని కూడా ఇవాళ వేటూరి అభిమానులు అమెరికా వారి తరఫున ప్రచురించారు. దాని నిన్న పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు హైదరాబాద్లో ఆవిష్కరించారు.